ఇక అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో ఓ భార్య తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హనుమంతుగా గుర్తించగా నిందితురాలు అతని భార్య సుకన్యగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన 4 నెలల క్రితమే జరిగినప్పటికీ తాజాగా తల్లి కూతుళ్ల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దారుణం బయటపడింది. కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా నిందితురాలు సుకన్య స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భర్త హనుమంతుడు అనుమానంతో తరచూ వేధించేవాడని, అందుకే అర్ధరాత్రి సమయంలో రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసినట్లు సుకన్య అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో కూతురు ప్రేమ వివాహ విషయం సందర్భంగా జరిగిన వాగ్వాదం సందర్భంగా భార్య భర్తను చంపి ఇంటి ఎదుటనే పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాతచెరువు గ్రామంలో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇటు పాతచెరువు గ్రామంలో సుకన్య, హనుమంతు ఇద్దరు భార్య భర్తలకు ఒక అమృత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గతంలోనే వాగ్వాదం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ వాగ్వాదం సందర్భంగా ఇటు భార్యాభర్త మధ్యన జరిగిన గొడవలో భర్తను భార్య చంపి ఇంటి ముందే పాతి పెట్టి తిరిగి తన భర్త కనపడడం లేదని కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన 4 నెలల తర్వాత కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు ఇటు హనుమంతు కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఆయన ఆచూకీ లభించకపోవడంతో ఇవాళ అమృత తర్వాత తల్లి సుకన్య ఇద్దరి మధ్యన ఒక గొడవ జరిగిన సందర్భంగా కూతురు అమృత వాళ్ళ నాన్నని చంపిన వ్యవహారము బయటపెట్టింది. దీంతో సాక్షాత్తు తన తండ్రిని చంపిందన్న విషయం ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఆ విషయం కాస్త పోలీసులకు చేరవేయడంతో పోలీసులు ఇటు హనుమంతు మృతుని భార్య అయినటువంటి సుకన్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాను చంపి ఇంటి ముందే పాతి పెట్టినట్లు పోలీసులు ఎదుట అంగీకరించింది. దీంతో పోలీసులు ఇదే అంశంపై పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.